Hello everyone, welcome to our YouTube channel Vicky and Lucky Talks and welcome back to another vlog. So ఈ వీడియో నేను వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చేసాను. సో బ్యాక్ టు రొటీన్ లైఫ్. ఈ 20 days అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాను. సో బ్యాక్ టు ఢిల్లీ. సో మళ్ళీ మన డైలీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు రొటీన్ ఎలా ఉందో చూపిస్తాను ఈ వీడియోలో. నిన్న నైట్ 11:30 అయిపోయింది క్వార్టర్స్కి వచ్చేసరికి. సో క్వార్టర్స్కి వచ్చిన వెంటనే డోర్ ఓపెన్ చేస్తే పవర్ లేదు. సో చాలా స్ట్రగుల్ అయ్యాం 1 hour వరకున. మీటర్ రీఛార్జ్ అయిపోయింది. సో నైట్ కదా చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాక ఇంకా నా వర్క్ అంతా చేసేసుకున్నాను. మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను. సో ఇంకా బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేసి బయట వేసేసాను. చూసారు కదా ఎండ ఎలా ఉందో. ప్లాంట్స్ అన్నీ కూడా ఎండకి వాడిపోయినాయి. సో అవన్నీ తీసేసి మళ్ళీ కింద నుంచి కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి వేసాను. మనీ ప్లాంట్ అయితే ఇదొక్కటి బాగుంది. సో ఇదొక్కటి ఉంచాను, అది కూడా చాలా చిన్నది. ఇంకా కిచెన్ అయితే ఏమీ క్లీన్ చేయలేదు, అంటే జస్ట్ కింద అవన్నీ తుడిచాను. చాలా ఇవన్నీ జిడ్డు పట్టేసినాయి. మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, వాల్స్ ఇవన్నీ కూడా. మార్నింగ్ అంతా తుడిచి మాప్ అది పెట్టి వాష్రూమ్స్ క్లీన్ చేసి బాల్కనీ క్లీన్ చేసేసరికి టైడ్ అయిపోయాను. ఇంకా కిచెన్ అంతా చేయాలంటే 1 day టైం పడుతుంది. సో అందుకని కిచెన్ వదిలేసాను, ఎందుకంటే డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇవన్నీ జిడ్డు పట్టేసినాయి. సో ఇది నెక్స్ట్ డే చేద్దామని వదిలేసాను. ఇంకా మా వారు కూడా మార్నింగ్ 7 o'clockకే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ చెప్పేసి వెళ్ళారు, ఈ 1 dayలోనే అంతా క్లీన్ చేసేయొద్దు, డే బై డే చేసుకుంది కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దని చెప్పి. సో కొంతవరకు క్లీన్ చేసుకున్నాక ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేశాను. ఇంకా పిల్లలు కూడా లేచారు, వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యారు, బ్రేక్ఫాస్ట్ పెట్టాను. సో ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు. ఇంకా అతను కాల్ చేశారు వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాను అని. సో నేను ఇంకా కిందకి వెళ్ళి తెచ్చుకున్నాను. సో జెప్టోలో ఆర్డర్ చేశారు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా జస్ట్ 31 rupeesకే వచ్చినాయి. సో చూసారు కదా, ఆనియన్స్, పొటాటోస్, క్యారెట్ అండ్ స్పినాచ్, క్యాబేజ్. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు ఆఫర్ ఉందంట, అందుకే ఇంత లో ప్రైస్లో వచ్చినాయి. సో ఇంకా ఈరోజు లంచ్లోకి పాలక్ ఫ్రై అండ్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఢిల్లీలో ఫుల్ ఎండలు ఉన్నాయి, వైజాగ్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మాకు కూడా ఫుల్ కోల్డ్, కఫ్, ఫీవర్ అన్నీ వచ్చేసినాయి. మొత్తం అందరూ వికెట్ డౌన్ అయిపోయాం. సో ఇంకా మేము కూడా ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇంకా అందుకే ఒక్క వ్లాగే పెట్టాను, జర్నీ వ్లాగ్ పెట్టాను. ఇంకా అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతూ ఉండేదాన్ని. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోడ్ సైడ్ హౌస్. సో అక్కడ చాలా డిస్టర్బెన్స్, వీడియోస్ షూట్ చేయవచ్చు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేము అసలు. సో పాలకూర అంతా కట్ చేసేసాను. మీరు ఎప్పుడైనా పాలకూరలో ఆలు వేసి ఫ్రై చేశారా? ఒకసారి చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో చూపిస్తాను. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, ఎండిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు ఫ్రై చేసినప్పుడు మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మంచిది. సో ఇందులో నేను ఒక 8 నుంచి 10 వెల్లుల్లి వేసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బంగాళదుంపను వేసుకున్నా. ఆలు కొంచెం ఫ్రై అయ్యాక పాలకూరను వేసుకోవాలి. పాలకూరలో వాటర్ అంతా రిలీజ్ అయ్యి దగ్గరికి అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మాకు ఎక్కువగా దొరికేది ఈ పాలకూరనే ఇక్కడ. ఇంకా తోటకూర దొరుకుతుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఇంకా ఏవేవో ఆకుకూరలు ఉంటాయి, అవి మనకి పెద్దగా తెలీదు. ఇంకా గోంగూర ఉంటారా, అది అస్సలు దొరకదు ఇక్కడ. పాలకూర ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకా పప్పు వేసుకుందాం. సో ఇంకా మసూర్ దాల్ వేస్తున్నా నేను. సో నార్త్ సైడ్ ఎలా అయితే కుక్ చేస్తారో ఈరోజు అలా సింపుల్గా కుక్ చేసేస్తాను. ఇక్కడ పప్పు చాలా సింపుల్గా చేసేస్తారు. కుక్కర్లో పప్పు వేసి ఆనియన్, కొంచెం తాలింపు కూడా అందులోనే పెట్టేస్తారు. పప్పులో కారం అది వేయరు, జస్ట్ పసుపు వేస్తారు అంతే. సో ఇక్కడ నేను కూడా అలానే చేస్తున్నా. ఇంకా ఒక ఆనియన్, ఒక చిన్న టమాటో, వాళ్ళు టమాటో కూడా వేయరు, నేను చిన్న టమాటో వేసుకుంటున్నాను. 1/2 piece ఉంది. సో 1/2 piece టమాటో, ఆనియన్ అండ్ సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాను. తాలింపు లాస్ట్లో పెట్టుకుంటాను, ఫస్ట్ పెడితే అంత టేస్టీగా ఉండదు. నాకు ఇక్కడ వీళ్ళు పప్పు తిని 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 బోర్ కొట్టింది. వీళ్ళు ఏ ఫ్రైస్ చేసుకున్నా ఈ పప్పు చాలా సింపుల్గా చేసి పెట్టేసుకుంటారు. మా వారికి పప్పు ఇలా చేస్తే అస్సలు నచ్చదు. పప్పు మాత్రం పప్పు, టమాటీ లేదంటే పాలకూర, ఆకుకూరలు ఏదో ఒకటి వేస్ట్ చేయాలి. అలా చేస్తేనే తింటారు ఇష్టంగా, ఇలా చేస్తే అస్సలు తినరు.
తినరని కాదు, నచ్చదు. అంటే టేస్టీగా ఉండదని చెప్పి అస్సలు ఇష్టపడరు తినడానికి. అంతేలెండి, చప్పగా ఉంటుంది ఇలా చేసుకుంటే పప్పు. ఎందుకంటే కారం ఇవేం వేయం కాబట్టి. పాలకూర దగ్గరికి అయిపోయింది కదా, సో లాస్ట్లో సాల్ట్, కారం వేసి ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకుంటే పాలకూర ఫ్రై రెడీ. సో ఒక్కసారి ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఆలు వేస్ట్ చేసుకుంటే. ఈ 20 డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వండి పెడితే చాలా హ్యాపీగా తిన్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనమే కుక్ చేసుకొని మన వర్క్ మనమే చేసుకోవాలి. చాలా లేజీ అయిపోయాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వర్క్, మన వర్క్ మనం చేసుకోవాలి కాబట్టి లేజీగా ఉండకూడదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఎలానో లేజీగానే ఉంటాం. సో మన ఇంటి దగ్గర ఉంటే అంత లేజీనెస్ ఉండదు, ఎందుకంటే మన వర్క్ మనమే చేసుకోవాలి కాబట్టి. ఇంకా వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. ఇవి నాకు మ్యాండేటరీ, ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాను ఎందుకంటే ఇవి ఇక్కడ దొరకవు. సో చింతపండు, బొబ్బరి పప్పు, ఈసారి కార్న్ఫ్లేక్స్ తెచ్చుకున్నా ఎందుకంటే ఇవి మనం చాట్ అది ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది, అలానే మిక్సర్ ప్రిపేర్ చేసుకోవడానికని. అమ్మ ఇంకా కొద్దిగా సోళ్ళు ఉంటే ఇచ్చేసింది, నువ్వైతే ఏమైనా చేస్తావు, ఇక్కడ నేను ఏమీ చేయట్లేదని చెప్పి. ఇంకా ఇవి పాత బియ్యం, సో ఈ బియ్యంతో పరమన్నం అది చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఈ బియ్యం కూడా కొద్దిగా ఇచ్చింది. ఎందుకంటే శ్రావణ మాసం అది వస్తుంది కదా, అమ్మవారికి పరమన్నం అది చేసి పెడతాం కదా, సో ఈ బియ్యంతో చేసి పెట్టని ఇవి కూడా కొద్దిగా పెట్టింది. ఎప్పుడు నెత్తళ్ళు ఎండ్రోయిలు అవి కూడా తీసుకొని వస్తాం, ఈసారి తీసుకొని రాలేదు ఎందుకంటే 1 మంత్ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వైజాగే వెళ్తారు. కోర్స్ వచ్చింది, ఆ కోర్స్ చేయడానికి వైజాగ్ వెళ్తారు. సో ఇంకా మేమే కదా అని చెప్పి ఇంకా మేము తీసుకురాలేదు. ఇంకా కారం ఇది మాత్రం ఉండాలి, ఏది లేకపోయినా సరే కారం కూడా తెచ్చుకున్నాను. సో ఇంకా ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను, ఎప్పుడు ఇవి మాత్రం పక్కాగా తీసుకొని వస్తాను. పప్పు అయిపోయింది కదా, ఇంకా పోపు పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. సో ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే ఈ 2 ప్రిపేర్ చేశాను నేను. సో తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి, కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక పప్పు వేసేసాను. ఇంతే, సింపుల్గా ఇలా పప్పు చేసేసాను. సో మన లంచ్ రెడీ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే నాది ట్రైపాడ్ విరిగిపోయింది, అందుకే లాంగ్ వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు. సో సెల్ఫీ స్టిక్ ఉంటే దాంతో నేను షూట్ చేశాను ఈరోజు వీడియో అయితే. న్యూ ట్రైపాడ్ తీసుకోవాలి, సో న్యూ ట్రైపాడ్ తీసుకున్నాక మంచిగా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching. See you in next video. Until then, bye guys.